అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణిజలపతిరావు గారు రచించిన మనం మనలాగే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బాంబే నుంచి నా చిన్ననాటి స్నేహితుడు కార్తికేయ సతీ సమేతంగా 2 రోజుల కోసమని మా ఇంటికొస్తున్నాడని తెలిసినప్పటి నుంచి నాకు మా ఆవిడకు ఒకటే టెన్షన్ మొదలైంది. టెన్షన్ ఎందుకంటే చిన్నప్పుడు ఇదే ఊళ్ళో నేను కార్తికేయ ఒకే స్కూల్లో కలిసి చదువుకొని కలిసి తిరిగి కలిసి ఆడుకున్నాం. ఆ తర్వాత అతను పెద్ద చదువులకని బాంబే వెళ్లి అక్కడే పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకుని స్థిరపడిపోయాడు. సూపర్ డీలక్స్ ఫ్లాటు, పెద్ద కారు, సూటు బూటు, ఆ వైభోగం చూడటానికి 2 కళ్ళు చాలు అన్నట్టుగా ఎదిగిపోయాడు. పోయిన సంవత్సరం నాకు మా ఆవిడకు తనే టికెట్ బుక్ చేసి బలవంతంగా తన దగ్గరికి రప్పించుకున్నప్పుడు చూశాను. మా చిన్న ఊళ్ళో అతి చిన్న వ్యవసాయం చేసుకుంటూ సాదాసీదా జీవితం గడిపే నేను కార్తికేయ వైభోగాన్ని తలెత్తి చూసి మరింత వామనుడినై కుచించుకుపోయాను. నా భార్య పార్వతి అంతే. బోసి మెడను మట్టిగాజుల చేతులను కప్పుకొని తిరగడానికి నానా అవస్థలు పడింది. మొదట్నుంచి మాది సగటు కుటుంబమే. మా నాన్న ఓ సన్నకారు రైతు. ఒంటెద్దు బండిలా ఉండేది ఆయన సంసారం. అందులోనే వెసులుబాటు చేసుకుంటూ నన్ను బిఏ దాకా చదివించారు. చల్లాయికి ఊళ్ళో ఉన్న 10th వరకు చదివించి గంతకు తగ్గ బొంతలాంటి సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు. పార్వతి అంతే. ఒక అతి సామాన్య కుటుంబంలో నుంచి కోడలుగా మా ఇంట అడుగుపెట్టింది. ఉన్నంతలో గుట్టుగా, క్లుప్తంగా, అతి సాధారణంగా గడిచిపోతోంది మా జీవితం. కార్తికేయ అలా కాదు. పుడుతూనే సంపన్నుల ఇంట పుట్టాడు. పెద్ద చదువులు చదివాడు. ఆర్థికంగా ఇంకా ఇంకా ఎదగడమే కాక తనకంటూ ఒక హోదా కల్పించుకున్నాడు. అతని జీవితానికి నా జీవితానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అలాంటి కార్తికేయ 2 రోజులు అతిథిగా మా ఇంటికొస్తున్నాడంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకొస్తున్నట్టు? ఇప్పుడు ఈ ఊళ్ళో కార్తికేయకు తండ్రిగారు కట్టించిన ఇల్లు గాని ఆస్తిపాస్తులు గాని ఏమీ లేవు. పూర్తిగా బొంబాయి వాసి అయిపోయాడు. కంపెనీ పనుల మీద పెద్ద పెద్ద పట్టణాలకు, విదేశాలకు వెళ్తున్నాడు గాని ఇలాంటి చిన్న ఊరిలో అతనికి ఏం పనులుంటాయి? ఏమీ ఉండవు. కేవలం నాతో, నా కుటుంబంతో గడపడానికి వస్తున్నాడంటే నమ్మశక్యం కావటం లేదు. ఇంటికి అతిథులు ఎవరైనా వస్తున్నారంటే ఆనందించే స్వభావం నాది, నా భార్యది. మాకు ఉన్నంతలో వాళ్ళకి ఏదో పెట్టి మనసారా మాట్లాడి మర్యాదలు చేసి సాగనంపటం మాకలవాటు. కాని ఈసారి ఎందుకో కార్తికేయ వస్తున్నాడు అనగానే మా ఇద్దరికి టెన్షన్ మొదలైంది. ఏమండి, మీ ఫ్రెండ్ ఇల్లు ఎంత అందంగా విశాలంగా ఉంటుందో చూశాం కదా, మరి మనం అంత వైభవంగా ఉండేవాళ్లు ఈ 3 గదుల పాత ఇంట్లో ఎలా ఉంటారు? వాళ్ళు ఏదేదో ఊహించుకొని వస్తున్నారేమో. మన ఇల్లు, కుర్చీలు, బల్లలు చూసి ఎందుకొచ్చామా అనుకుంటే ఆయన భార్య సాధన ముట్టుకుంటే మాసిపోయేలా ఉంటుంది అంటూ సందేహం వెలుబుచ్చింది పార్వతి. నేను అదే ఆలోచిస్తున్నాను. అలా అని అతిథులుగా వస్తున్న వాళ్ళని వద్దని ఎలా అంటాము? తనతో సమానంగా నేను ఉండనన్న విషయం తెలిసిందే. అయినా మరీ ఇంత సింపుల్గా లైఫ్ని గడుపుతున్నారని మాత్రం అనుకొని ఉండడు. అయినా ఏం చేస్తాం? తనంత తానుగా వస్తున్నాడు కనుక మనకు వాళ్ళని ఆదరించక తప్పదు అన్నాను. అదే నిజమే. ఇంట్లో వంట సామాన్లు బొటాబొటిగా ఉన్నాయి. అలాగే వెళ్లదీస్తూ వస్తున్నాను. లిస్టు రాసిస్తాను. బజార్కెళ్ళి తెండి. డబ్బులున్నాయా? అవి బొటాబొటుగానే ఉన్నట్టున్నాయి. ఎక్కడన్నా ప్రయత్నం చేసి తెస్తాలే. చేతులు కూడా ఉండాలిగా. ఏమండి, ముందు గదిలో ఆ రేకు కుర్చీలు చూడండి. రంగు వెలిసిపోయి ఎంత అసహ్యంగా ఉన్నాయో. సోఫా సెట్ కొనమంటావా ఏంటి? అంతొద్దులేండి. కాని ఓ 4 కేన్ కుర్చీలో, ప్లాస్టిక్ కుర్చీలో తెండి. డబ్బులేమైనా తక్కువ అవుతాయి అనుకుంటున్నావా? ఇప్పుడు అలాంటివి పెట్టకు. అలా అంటే ఎలా అండి? ఏవో కప్పు సాసర్లు, కొన్ని గాజు సామాన్లు అంటే అలాంటివి ఏ పక్క వాళ్ళని అడిగి తెస్తాను. మరీ పెద్ద వస్తువులు అడిగితే బాగుండదు కదా. అదే నిజమే అనిపించింది నాకు. ఇంటికొచ్చిన వాళ్ళు కూర్చోవటానికి అనువైన 4 కుర్చీలైనా లేకుంటే ఎక్కడ కూర్చుంటారు అనిపించి ఏదైనా ఫర్నిచర్ షాప్కెళ్ళి ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తారేమో అడిగి చూస్తాను అన్నాను. ఆ చిన్న మాటే ఓ వరంలా మా ఆవిడకు వినిపించింది కాబోలు. కళ్ళు ఆనందంతో మిలమిలా మెరిసిపోయాయి. గుమ్మం దాటబోతున్న నన్ను ఏమండి అంటూ వెనక్కి పిలిచి, ఏం లేదు, అప్పుడే ఎండలు ప్రారంభమయ్యాయి కదా, వాళ్ళ వసలే ఏసీలో ఉండే శరీరాలు, ఒక ఎయిర్ కూలరు. ఆహా, కొనమని అనటం లేదు నేను.
2 రోజులు అద్దెకెక్కడైనా దొరుకుతుందేమోనని చూడమని అంటున్నాను అంది పార్వతి అడగలేక అడుగుతున్నట్లుగా. అదే అవసరమే అనిపించి అలాగే అన్నాను. దాంతో దేవుడు ప్రత్యక్షమై కోరిన వరాలని ఇస్తున్నట్టుగా తెగ ఆనందపడిపోయింది పార్వతి. ఆ పట్టరాని ఆనందంలో ఇంకా ఏదో చెప్పబోతుంటే ఇంక చాలు అన్నట్టుగా అరచేయి ఊపి సైగ చేశాను. దాంతో కిమ్మనలేదు పార్వతి. నేను బయటికెళ్లి పనులన్నీ చేసుకొని వచ్చేసరికి పార్వతి చెక్కాలమర ముందు కూర్చొని చీరలు అటు తిప్పి ఇటు తిప్పి చూస్తూ కనిపించింది. నన్ను చూడగానే, ఏమండి, ఇప్పుడేం కొంటాం గాని మీ ఫ్రెండ్ భార్యకి వెళ్ళేటప్పుడు నా దగ్గర ఉన్న ఈ కొత్త చీర పెడదాం అనుకుంటున్నాను. మొన్న పండక్కి వెళ్ళినప్పుడు మా అమ్మ పెట్టింది అంది ఒక పూల పూల సైలెక్స్ చీర చూపిస్తూ. ఆమె అలాంటి చీరలు ఎందుకు కడుతుంది అన్నాను ముఖం చిట్లించి. కడుతుందని కాదు, ఏదో ఫార్మాలిటీ. ఇద్దరు వస్తున్నప్పుడు ఒక్కళ్ళకే ఎలా పెడతాం? మీ దగ్గరున్న ప్యాంటు షర్టు పీసులు మీ ఫ్రెండ్కి పెడదామా అంది. నీ ఇష్టం అన్నాను, ఏం చెప్పాలో అర్థం కాక. ఆ తర్వాత పార్వతి అన్నం వడ్డిస్తుంటే చూశాను ఆ 2 చేతులకు 2 గిల్టు గాజులు దగదగా మెరవటాన్ని. నేను అటు వెళ్లగానే తను ఇటు వెళ్లి కొనుక్కొనొచ్చినట్లుంది. నేను ఇంటి ఖర్చుల కోసమని ఇచ్చే 5,000 రూపాయల్లోనే ఎలా దాచుకుంటుందో గాని మొత్తానికి ఏ పోపుల డబ్బాలోనో 2-3 వందలైనా ఎప్పుడూ ఉంటాయి. నెలాఖరులో వచ్చే అత్యవసర ఖర్చుల కోసం అప్పుడప్పుడు నాకు అప్పిస్తూ ఉంటుంది. భోజనాలు చేసి వారు మంచాల మీదకి చేరాక ఇద్దరి మనసులోని ఒకటే ఆలోచన, వాళ్లకి పక్కల ఏర్పాటు ఎలాగా అని. టాక్సీ వచ్చి ఇంటి ముందు ఆగిన శబ్దం విని హడావడిగా బయటికి వెళ్లాము నేను, పార్వతి. తెల్లటి పైజామా, లాల్చీలో కార్తికేయ. కాటన్ షర్టు, షల్వార్లో సాధన టాక్సీ నుంచి దిగుతుంటే చూసి నేను ఆశ్చర్యపోయాను. పార్వతి కూడా వాళ్ల వంక అలానే చూస్తుంది. సూటు బూటులో అతన్ని, కాస్ట్లీ ఫ్యాన్సీ చీరలో ఆమెని మేము ఊహించుకున్నాము. నిజానికి ట్రైన్లో కంఫర్టబుల్గా ఉంటుందని అలాంటి డ్రెస్సులు వేసుకున్నారో ఏమో గాని మొత్తానికి చాలా సింపుల్గా ఉన్నారు. హాయ్, హలో, బావున్నారా వంటి పలకరింపులయ్యాక అందరం లోపలికి వెళ్ళాము. వెళ్తూనే వాళ్ళిద్దరూ మా ఇల్లు చూసి చాలా ఎగ్జైట్ అయి అంతా కలియ చూస్తూ, అబ్బా ఎంత బావుంది ఇల్లు, అందంగా, ఇంటి చుట్టూ ఎన్ని చెట్లో, ఎంత పెరడో, గాలి వెలుతురు చాలా చక్కగా వస్తున్నాయి అని సాధన అంటే, ఇంత ప్రశాంత వాతావరణం మన బొంబాయిలో దొరుకుతుందా మనకు? సాధన, ఇక్కడుండే 2 రోజులు నీకు ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చెయ్యి. ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు. భార్గవ్ నా బెస్ట్ ఫ్రెండ్, వాడేమీ అనుకోడు. పార్వతి కూడా వాడికి తగిన వయసు. మొహమాటాలు సంకోచాలు ఏమీ లేకుండా ఏది కావాలంటే అది అడుగు అంటూ భార్యను మరింత ఉత్తేజపరిచాడు కార్తికేయ. మా ఇంట్లో వాళ్లకంతగా నచ్చిందేమిటో అర్థం కాక క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టి మా ఆవిడ వంక చూశాను. ఆ సమయంలో తను బ్లాంక్ ఫేస్ పెట్టుంది. కూర్చోండి అన్నాను కొత్తగా కొన్న కేన్ చైర్స్ వంక గర్వంగా చెయ్యి పెట్టి చూపిస్తూ. భార్గవ, ఇక్కడ మాకు దొరకని ఒక వెరైటీ ఆనందం కోసం అర్రులు చేస్తూ మేము ఇక్కడికొచ్చాము. మర్యాదలు, ఫార్మాలిటీస్ అంటూ మొదలుపెట్టి మాకు ఆనందాన్ని దూరం చేయకు అంటూ, ఇదిగో ఇక్కడ కూర్చుంటాను. చల్లటి గాలి తిన్నగా గుమ్మంలోంచి వస్తోంది. గచ్చు చల్లగా ఉంది అంటూ నేల మీద కూలబడిపోయాడు ప్రయాణపు బడలెక్కతో కార్తికేయ. స్నానం చేయండి అంది పార్వతి. సాధన తను భర్త కూర్చున్నట్టే నేల మీద కాళ్ళు చాపుకొని కూర్చొని ఎయిర్ బ్యాగ్లో నుంచి బట్టలు తీయటం మొదలుపెట్టింది. వేడినీళ్లు పెడతాను అని పార్వతి అనగానే, వద్దు, చన్నీళ్లే చేస్తాం అన్నారు ఇద్దరూ ఒకేసారి. నేనైతే బావిలో నీళ్లు చేదుకొని బకెట్తో నెత్తిన గుమ్మరించుకుంటూ స్నానం చేస్తాను అన్నాడు కార్తికేయ. బాత్ టబ్బులో స్నానం చేసేవాళ్లకు అదేం కోరుకో నాకు అర్థం కాలేదు. పార్వతి, ఈరోజు వంటేం చేస్తున్నావు అని అడిగాడు చనువుగా కార్తికేయ నా భార్యని ఉద్దేశించి. ఆలూ ఫ్రై, టమాటా చట్నీ, సాంబారు చేద్దామనుకుంటున్నాను. సాయంత్రం ఫ్రైడ్ రైస్ చేస్తాను అంది పార్వతి స్టైల్గా. అవేమీ వద్దు, తోటకూర పొడికూర చేసి పెసరపప్పు పచ్చడి చెయ్యి అన్నాడు కార్తికేయ. నాకు కంది పచ్చడి, చారు కావాలి. అవి పోని రేపు చేయండి. మీరు చేసేటప్పుడు నన్ను పిలవండి, నేను నేర్చుకోవాలి అంది సాధన. వాళ్ల కోరికలు విని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది పార్వతి. అద్భుతంగా ఉంది వంట. పచ్చడి రోట్లో చేసినట్టున్నాం, చాలా బావుంది అన్నాడు కార్తికేయ భోజనాల దగ్గర. గడ్డ పెరుగు చాలా కమ్మగా ఉంది, మన దగ్గర ఈ రుచి రాదెందుకో అంది సాధన. అక్కడ ఏది బావుంటుందని ప్యాకెట్ పాలని ఆదరా బాదరాగా కాగబెట్టి తోడేస్తాం. ఒక్కోసారి అదీ చేయకుండా ప్లాస్టిక్ పెరుగు డబ్బాలు కొనేస్తున్నాం. కష్టపడకుండా అన్నీ దొరుకుతున్నాయి కదని రోటీ పాయింట్లో రోటీలు,
కర్రీ పాయింట్ల కర్రీలు కొనుక్కొస్తే ఆ రుచి రమ్మంటే ఎలా వస్తుంది అని భార్యను ఉడికించాడు కార్తికేయ. ముందు గదిలో ఓ మూలనున్న చెక్కబల్లను తెచ్చి డైనింగ్ టేబుల్లో అరేంజ్ చేసి మడిచి పక్కన పెట్టిన రేకు కుర్చీలను వేద్దామని నేను చెయ్యబోయిన ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు కార్తికేయ. వద్దు, హాయిగా పీట మీద కూర్చొని మీతో పాటే మేము భోజనం చేస్తాము అంటూ బాసం పట్ల వేసుకొని కూర్చోబోయాడు కార్తికేయ. కాని కాళ్ళు వంగలేదు. నువ్వు ట్రై చేయి అన్నాడు భార్యతో. ఆమె వల్ల కాలేదు. దాంతో ఇద్దరు పగలబడి పెద్దగా నవ్వుకున్నారు. చూసావా, టేబుల్ మీల్స్ అలవాటై మనకు కాళ్ళు మడవటానికి కూడా రావటం లేదు. కింద కూర్చోలేకపోతున్నాము. వాళ్ళిద్దరూ చూడు ఎంత చక్కగా కూర్చున్నారు. ఆ సిటీ అలవాట్లతో ఇంకొద్ది రోజులకు మన కాళ్లే కాక చేతులు, టోటల్ బాడీ కూడా ఎందుకు కొరగకుండా పోతుంది. అలా కింద కూర్చొని అన్న తినటం ఎంత మంచి ఎక్సర్సైజో, ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా అని కార్తికేయ అంటుంటే పదే పదే ప్రయత్నించి మొత్తానికి భోజనానికి కింద కూర్చుండిపోయింది సాధన. కొంచెం కష్టమే అయినా ఇష్టంగా అలా కూర్చొని భోజనం చేశారు వాళ్ళిద్దరూ. సాయంత్రం అందరం కలిసి బయటికి వెళ్ళాము. నడుస్తూనే 4 బజార్లు తిరిగి వస్తూ వస్తూ గుడికి వెళ్లి ఇంటికొచ్చాము. కలిసి కబుర్లు చెప్పుకున్నాము. నేను కార్తికేయ మెట్ల మీద కూర్చుని చిన్ననాటి సంగతులు చెప్పుకుంటుంటే సాధన, పార్వతి సన్నజాజి పందిరి దగ్గర నులకమంచం వేసుకుని ముచ్చట్లు చెప్పుకున్నారు. పార్వతికి మొదటి నుంచి బట్టల మీద ఎంబ్రాయిడరీ చేయటం, లేసులు అల్లటం అంటే సరదా. మా ఇంట్లో దిండు గలేబులు, కట్టన్లు, టేబుల్ క్లాతులు అన్నీ ఆమె చేతిపని నైపుణ్యాన్ని చాటి చెబుతున్నట్లుగా ఇంటికొచ్చిన వాళ్ళని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి. సాధన కూడా వస్తూనే వావ్, వండర్ఫుల్, బ్యూటిఫుల్ అంటూ వాటిని పట్టుకొని చూసి బోలెడు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఒంటి కద్దినట్టు ఉండే పార్వతి బ్లౌజులు చూసి అవి తనే కుట్టుకుంటుందని తెలిసి నిజమా అని కళ్ళు విప్పార్చుకొని చూసింది. ఏమీ లేదనుకుంటున్నా మా ఇంట్లో వాళ్ళకి అన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు అడుగడుగునా కనిపించడం మాకు నమ్మశక్యంగాని విషయంగా అనిపించింది. ఆ రాత్రి మా బెడ్రూమ్ వాళ్ళకిచ్చి మేము చాపలేసుకొని దూది పరుపుల మీద పడుకుందామని అనుకుంటుండగా వద్దు, అందరం మేడ మీదకి వెళ్లి పడుకుందాం అంటూ చాపలు, పరుపులు చుట్టుచుట్టి పట్టుకొని చంకన పెట్టుకుని సిద్ధమయ్యారు. మెట్లెక్కి పైకి వెళ్లగానే టెర్రస్ మీద నించుంటే చేతికందేలా ఉన్న కొబ్బరి చెట్టు ఆకులు తెల్లటి వెన్నెలా చూసి మురిసిపోయాడు చిన్నపిల్లాడిలా కార్తికేయ. సాధన అయితే అక్కడ బావుంటుంది, వెళ్దాం నువ్వురా అని మీరంటుంటే ఏమిటో అనుకున్నాను. సిటీలో పుట్టి సిటీలో పెరిగిన నాకు ఇవేమీ తెలీదు అంది తను చిన్నపిల్లలా మురిసిపోతూ. నువ్వలా మాట్లాడుతుంటే మధ్యాహ్నం భోజన సమయంలో కందిపచ్చడి అన్నావు కదా, ఆ రుచి నీకెలా తెలిసిందని వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. అవి నేను నేర్పిన పాకశాస్త్ర పాఠాలని చెప్పు అన్నాడు కార్తికేయ నవ్వుతూ. సమయాన్ని మర్చిపోయి అర్ధరాత్రి దాకా అలా కబుర్లు చెప్పుకుంటూ ఆ తర్వాత చల్లగాలికి మాకు తెలియకుండానే మేము నిద్రలోకి జారిపోయాం. ఆ మర్నాడు ఎంత మంచి అతిథులండి వీళ్ళు, రేపు వెళ్ళిపోతారంటే బాధగా ఉంది అంది పార్వతి అభిమానంగా. అవును, చాలా సరదా మనుషులిద్దరు, సందడిగా ఉంది ఇల్లు అన్నాను నేను. ఆ మర్నాడు వాళ్ళు అలాగే వెళ్ళలేక అన్నట్టుగా వెళ్లారు. ఈ 2 రోజులుగా స్వర్గంలో ఉన్నట్టుంది మాకు అన్నాడు కార్తికేయ. అయ్యో, మీ ఇంటికన్నానా అన్నాను నేను. పార్వతి సాధనకు చీర పెట్టింది. తను చేతి పని చేసిన కర్చీఫ్లు, బ్లౌజ్ పీసులు అదనంగా ఇచ్చింది. మీ ఫ్రెండ్కు మీరివ్వండి అంటూ ప్యాంటు, షర్ట్ పీసులు నాకివ్వబోతే ఆ బట్టలు వాడికి ఇవ్వటానికి సిగ్గనిపించి సాధనకు చేరుస్తున్నప్పుడే ఆ కవర్లోనే ఇది పెట్టి తన చేతికి ఇవ్వు అన్నాను. ఆ మాటలంటున్నప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తున్నప్పుడు మా కోసం తెచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ నా కళ్ల ముందు మెదిలాయి. బాధగా వాళ్ళకి వీడ్కోలు చెప్పాము. భారంగా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్లను పంపించి ఇంట్లోకొచ్చిన మాకు ఇల్లంతా వెలితిగా, నిశ్శబ్దంగా అనిపించింది. కార్తికేయ వచ్చి వెళ్లిన 4 రోజులకు నాకు వాడి దగ్గర నుంచి ఓ లెటర్ వచ్చింది. ఫోన్లు, ఈమెయిల్స్ కాలంలో ఈ ఉత్తరం ఏమిటని ఆశ్చర్యపోయాను నేను. మా ఆవిడ పార్వతి నా వెనక నిల్చొని నా భుజాల మీదుగా తెరిచిన ఉత్తరంలోకి తను దృష్టి సారించింది. ప్రియ భార్గవ, మిత్రమా, 2 రోజులని ఆతిథ్యం స్వీకరించి వచ్చాక ఇంకా అనుభూతి మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. ఇన్నాళ్ళు ఏదో మిస్ అయ్యామన్న బాధ మమ్మల్ని దారి పొడుగునా వేధించింది. పొదరిల్లు లాంటి మీ ఇల్లు, ఆ ప్రశాంత వాతావరణం, ఆ ఆత్మీయత, అభిమానం మమ్మల్ని కట్టిపడేశాయి. ఇక్కడ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు అడుగడుగునా కనిపించే కృత్రిమత్వం, యాంత్రికత, తెచ్చిపెట్టుకున్న ఆడంబరాలు, అట్టహాసాలు, ఫాల్స్ ప్రెస్టీజ్లు, వీటి మధ్య బందీలమై ఊపిరాడనంతగా ఉక్కిరిబిక్కిరయ్యే మాకు
ఓ కొత్త ప్రపంచం మీ ఇల్లు. ఇంతకు ముందు అక్కడ నాన్న దగ్గర ఉన్నప్పుడు అదే జీవితం, ఇప్పుడు అదే జీవితం. కాకుంటే లెవెల్ పెరిగి ఇప్పుడు మరింత బందీనయ్యాను అంతే. థ్యాంక్స్ రా భార్గవ. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలా అనుకుంటుండగా ఈ రోజుల్లో అందరూ మర్చిపోయిన ఉత్తరం గుర్తొచ్చి ఇలా చెప్పాలనిపించింది. మనస్ఫూర్తిగా మన భావాలను వ్యక్తం చేయటానికి మన భాష, మన చేతిరాత కన్నా అనుభూతి ప్రధానమైంది మరేమిటుంటుంది? మరొక విషయంరా భార్గవ, ఇలా రాస్తున్నందుకు ఏమీ అనుకోకు. ముక్కుసూటిగా మిత్రుడితో గాక మరెవరితో మాట్లాడగలం? మరేమీ లేదురా. అంతటి అందమైన స్వచ్ఛమైన జీవితం గడుపుతున్న మీలోనూ చంద్రుడిలో మచ్చలా నేను ఒక చిరు లోపాన్ని చూశాను. నా స్నేహితుడు నా ఇంటికొస్తున్నాడని ఆనందంతో, పరిపూర్ణ మనసుతో నీకు నువ్వులా నన్ను అభినందించకుండా కొంత తెచ్చిపెట్టుకున్న తనాన్ని ప్రదర్శించావు నువ్వు. నా జీవితం ఇది, నాకున్నది ఇది అని అనుకోకుండా నా ఫ్రెండు డబ్బున్నవాడు అన్న భయంతో ముడుచుకుపోతూ నాకు సౌకర్యాలు సమకూర్చటానికి 2 రోజులు నాకు ఆతిథ్యాన్ని నీ శక్తికి మించి ఘనంగా ఇవ్వటానికి నానా తిప్పలు పడ్డావు. నీ ఇంట ఏ కుర్చీలుంటే ఆ కుర్చీలో నేను కూర్చోనన్నా నీ ఉద్దేశం? సహజ సిద్ధమైన పచ్చటి చెట్టుగాలి అంత ధారాళంగా వీస్తుండగా ఎయిర్ కూలర్ ఎందుకురా? ఎంత అప్పు చేశావు? ఎన్ని ఇన్స్టాల్మెంట్లకు ఏవి కొన్నావు అని నేను అడగను. అలా ఎందుకు చేశావని మాత్రమే అడుగుతాను. పక్కింటావిడిచ్చిన కప్పుల్లో ఒక కప్పు మీ ఆవిడ చెయ్యిజారి పగిలిపోతే అలాంటి కప్పు ఆవిడకి ఎలా ఇవ్వను అన్న భయం ఆ క్షణంలో పార్వతి కళ్ళల్లో నాకు కనిపించింది. అలాంటి సందర్భంలో నేను వచ్చి వీళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నానన్న బాధ నాకు కలగదా చెప్పు? స్టీల్ గ్లాసులు కాఫీ ఇస్తే ఈ ఫాల్స్ ప్రెస్టీజులు వద్దురా భార్గవ. మనం మనలా ఉందాం. నువ్వు ఏం చేసినా, ఎంత ఎదిగినా అది నీకోసం నువ్వు చెయ్యాలనుకున్నది అయి ఉండాలి. ఇదే నేను చెప్పాలనుకున్నా, చెప్పకుండా ఉండలేకపోతున్న మాట. ప్రేమగా పంపిస్తున్న ఈ డబ్బుతో అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండు. మరోలా అనుకోకు. ఉంటాను, నీ స్నేహితుడు కార్తికేయ. ఉత్తరం చదివి మడత వేస్తుంటే నా మనసు మీద పొర తెరుచుకున్నట్టుగా అనిపించింది. నా మనసుని పట్టేసిన నా మిత్రుని తెలివితేటలు నన్ను అబ్బురపరిచి ఈసారి నిజంగా సిగ్గుపడేలా చేశాయి. పార్వతి ముఖం వంక చూస్తే ఆమె కూడా అలానే ఆలోచిస్తున్నట్టు ఆ ముఖ కవలికలు చెప్పకనే చెప్పాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.